అందరికీ నమస్కారం అండి. వైజీఎల్ టాక్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రాయలసీమ రుచిలో అట్టుపిండితో సులభంగా తయారు చేసుకునే టిఫిన్ తెలుసుకుందామండి. ఏం లేదు, చాలా సింపుల్ అండి. క్యారెట్, ఆనియను, టమోటా, క్యాబేజ్, పచ్చిమిరపకాయ పేస్టు, తడిపిన అటుకులు అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు అన్ని అట్టుపిండిలో ఇలా వేసేసుకొని కలిపేసుకొని కొంచెం పోపండి. పోపు పెట్టుకుంటే మనకు జిడ్డు ఆయిల్ ఎక్కువగా పట్టుకోదండి, పీల్చుకోదు. అందువల్ల మనం పిండిలో కొంచెం పోపు వేసేసుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుందండి. మన దగ్గర గుంట పొంగనాల తవ్వ ఉంటుంది కదండి, అందులో కొద్దిగా వీడియోలో చూపించినట్టు వేసేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా కాలిన తర్వాత తీయాలండి. కాలక ముందు తీస్తే విరిగిపోతుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టాలండి. మూత పెట్టి కాసేపు అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత మూత తీసి ఇలా కాలిందా లేదా చూసుకొని తిప్పేసుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది. ఇలా ఇవి మనకు కాలేలోపు మీకు సింపుల్ చట్నీ చూపిస్తానండి. ఏమీ లేదు, మనము పుట్నాల పొడి అంటాము తెలంగాణలో, అదే రాయలసీమలో అయితే కారం పప్పుల పొడి అంటామండి. ఇది కొంచెం ఒక గిన్నెలో తీసుకొని వాటర్ వేసుకొని కొంచెం పోపు పెట్టేసుకొని 1 స్పూన్ చక్కెర, మనకి నచ్చితే ఇష్టమైతే 2 స్పూన్లు కూడా చక్కెర వేసేసుకోవచ్చు. అలా నిమ్మకాయ పిండేసుకోవాలండి. అంతే, పోపు పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలా కలిపేసుకొని మనం ఈ పొంగణాలకు, అంటే గుంట పొంగణాలు పెన్నంలో వేసాం కదా, ఆ గుంట పొంగణాలు ఈ పచ్చడి కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. మీకు ఇలాంటి ట్రెడిషనల్ వంటలు కావాలనుకుంటే వైజీఎల్ టాక్స్ ఛానల్ చూడండి. ఇంటి వంటలు, ఈ పిండి మనం అలా అట్టి పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో మళ్ళీ తిరిగి మనం అట్టుగా వేసుకోవచ్చు, మళ్ళీ పునుగులుగా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైం. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ టేస్ట్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.